నమస్కారం అండి. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు, ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి గౌరవమే. ఎందుకంటే ఆయన ఎటువంటి విమర్శనాత్మకంగా ఎవరు ఏది ఉంటే అది మాట్లాడతారు. కాకపోతే మొన్న ఆయన ఎందుకో కానీ వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్నట్లు మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసర్, అలాగే టీవీలలో రాజకీయ విశ్లేషణ కూడా చెప్తూ ఉంటాడు. ఆయనకు అభిమానంగా కూడా మాలాంటి వాళ్ళం చాలామంది ఆయన్ని చూస్తూ ఉంటాం. కొద్దిగా లెఫ్టిస్ట్ భావాలు కలిగిన కొద్దిగా వాస్తవాలు దగ్గరగా చెప్తూ ఉంటాడు కాబట్టి మేము ఆయన్ను ఫాలో అవుతుంటాం. అలా అని చెప్పేసి ఆయన ఇష్టానుసారము పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని కలిసవడం, అక్కడేదో ఈయన దగ్గర ఉండి చూసినట్లు, తెలుగుదేశం వచ్చి ఇన్స్టెంట్ ఫ్రెండ్ కాబట్టి తెలుగుదేశం మనకు లాంగ్ స్టాండింగ్లో ఉండదు కాబట్టి జగన్ గారిని మనం లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్, ఆయన లోపలేసేకి కుదరదు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు యథాలాపంగా వృద్ధాప్య పరంగా వచ్చిన ఒక యథాలాపమైన వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకుంటారని కదిరి జనసేన పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏటు అనేది 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ రోజు ఎంపీగా కూడా కంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అలయన్స్లో ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా, రాజకీయ లాభి పొందకోకుండా ఆ రోజు 2014లో బేషరతుగా తెలుగుదేశం బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చి 2014లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. అలాగే కూటమికి ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సపోర్టుతో 2014లో విజయదుందుని మోగించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అధోగతి పాలలో ఉన్నప్పుడు ఆయన పగ్గాలు చేపట్టడం జరిగింది. తదనంతర పరిణామాలలో 2019కి వచ్చేసరికి మేము సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీలను కలుపుకొని మేము 2019లో ఎన్నికలు పోవడం జరిగింది. తర్వాత బీజేపీతో మేము అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడున్న అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఈ రాష్ట్ర అధోగతి పాలు చేయడం, అలాగే పరిశ్రమలను తరిమేయడం, ఈ రాష్ట్రాన్ని ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకురావడం, ఇవన్నీ పరిస్థితులను గమనించి పవన్ కళ్యాణ్ గారు ఈయనను ఏ విధంగా ఇంటికి పంపించాలనే ఒక ఉద్దేశంతో, అలాగే ఈ రాష్ట్ర ప్రజలను ఆయన రాక్షస పాలన నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో ఎంతో ఇంకా కొన్ని సీట్లలో పోటీ చేయగలిగే సత్తా ఉండి కూడా ఆ రోజు ఎన్నిక తగ్గి 2024లో ఈ ప్రజల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన తగ్గి ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఏ పార్టీ సాధించని విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో ఆ రోజు విజయం సాధించడం జరిగింది. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అయితేనే, ఫారెస్ట్ శాఖలను అయితేనే, పక్క రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళతో కుంకి ఎనుగులు తెప్పించడంలో అయితేనేమి, సెంట్రల్ నుంచి పంచాయతీరాజు సర్పంచులకు నిధులు తేవడం విషయంలో అయితేనే, రోడ్ల విషయంలో అయితే అన్నింటిలోనూ ఆయన కేంద్రాన్ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చి ఆయన శాఖలను ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు జాతీయ అవార్డులు వచ్చే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా రాజకీయ లబ్ధి పొందే టైంలో కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కృషి చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన లోపలేయించాల్సిన గతి మాకేం పట్టలేదండి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పుట్టైనా ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మేమేం చేయాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాల్లో ఉన్నాయి, న్యాయస్థానం చూసుకుంటారు. అలాగే అలాంటి వ్యక్తి ఎటువంటి అరాచకం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
అలాగే మా పార్టీని మేము డెవలప్ చేసుకుంటాం, కానీ పక్క పార్టీల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు కాబట్టి మీ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే వృద్ధాప్య దశలో ఏదో మాట జారింటారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా మేము గౌరవంగానే మీకు చెప్తున్నాం. పదే పదే మా పార్టీ పైన విషయం చిమ్మితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కదిరి జనసేన పార్టీ